చర్చ్ ఈరోజు మూడు టాపిక్ మీతో పంచుకోవాలని ఆశ కలిగినాను. మొదటిగా సాక్రిఫైస్, రెండోదిగా సరెండర్, మూడోదిగా ఇంటిమెసీ విత్ గాడ్. మొదటిగా సాక్రిఫైస్, త్యాగం. దేవుని కొరకు ఏం త్యాగం చేస్తాం? ఆ పరలోకమైన దేవుడు అయితే తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి త్యాగం చేశాడు కదా. దేవుడు నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని చెందించాడు. వాట్ ఈస్ యువర్ సాక్రిఫైస్ ఇన్ దిస్ 40 days? ఒకసారి గమనించు. వాట్ ఈస్ ద మోస్ట్ ప్రామినెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్? నీకైతే ఏదైతే ఇష్టమైనది, మేబీ ఇట్ ఈస్ అ ఫుడ్, మేబీ ఇట్ ఈస్ వెరింగ్ beautiful clothes, or playing a game, cricket game or a PUBG game, whether it may be anything that you love the most, you have to sacrifice that for the Lord in this 40 days. Then God will answer your prayers. Then God will consider your fasting. Rendodiga, surrender. You have to submit yourself in the presence of the Lord to consider your fast. Without submitting, God will never answer your prayer. God will never consider your fast, right? God needs a submission. దేవుడు ఎవరి జీవితాల్లోకి ఫోర్స్ఫుల్గా రాడండి. వితౌట్ their involvement, God will never come in anyone's life. God needs an involvement of yours. I mean, involvement in the sense, you have to submit yourselves in the presence of the Lord. Then God will come into your life and see your life. నీ బ్రతుకుని చూసి అప్పుడు దేవుడు నీ బ్రతుకుని మార్చుతాడు. మూడోదిగా ఇంటిమసీ విత్ గాడ్. మనం పొద్దున్న లేస్తున్నాం, ఎవరితో ఇంటిమసీ ఉంటున్నాం? ఐ మీన్, ఎవరితో సంబంధం కలిగి జీవిస్తున్నాం? వెదర్ ఇట్ ఈస్ యువర్ ఫోన్, దట్ యువర్ పొద్దున్న లేచిన వెంటనే ఆ ఫోన్ తీసుకుని వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, దాంతో సంబంధం కలిగి ఉంటున్నాం. మై డియర్ ఫ్రెండ్, గాడ్ విల్ నెవర్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్. గాడ్ విల్ నెవర్ కన్సిడర్ యువర్ ఫాస్ట్. నీ ఫోన్తో ఎప్పుడైతే ఇంటిమసీ కలిగి ఉంటామో, గాడ్ ఇస్ సేయింగ్ దట్ హ్యావ్ ఇంటిమసీ విత్ మీ. దేవునితో సంబంధం కలిగి జీవించు. ఆయన ప్రార్థనలో ఎదుగు, వాక్యంలో ఎదుగు. Then God will consider your fast, then God will answer your prayers.